నేనక్కడ మజ్జిగ గూడా చూసానండి. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మజ్జిగని పంపిణీ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 2.5, 3 నెలల పాటు రోజుకి 7-8 వేల మందికి చేస్తారని జెప్పారక్కడ. అవును. మేము కరెక్టే మేము. అది మజ్జిగ గూడా క్వాలిటీ ఎలా ఉంటుందంటే ఎక్కడి నుంచయితే తెస్తారో అక్కడ క్వాలిటీ బాగుంటేనే ఇక్కడ తీసుకొస్తాం మేము. రెడీ హ్మ్. చేయడం గూడా అక్కడ నీట్‌నెస్ ఉండడం కూడా మన ఇంట్లో ఎలాగైతే ఇంట్లో చేసుకుంటామో చేసుకున్నట్టు. సేమ్ అలాగే ఉంటుంది. క్వాలిటీ గూడా అలాగే ఉంటుంది. మీరు బయట ఎక్కడైనా డబ్బులు పెట్టి తాగండి, ఇది తాగండి. క్వాలిటీ ఏది బాగుంటుందో మీకు అర్థమవుతుంది. స్కూల్లో గూడా చూసానండి. వేరే స్కూల్లో గూడా శిథిలావస్థలో ఉన్నటువంటి స్కూలుకి కూడా ఆయన బిల్డింగ్ మళ్ళీ రినోవేట్ జేసి కొత్త బిల్డింగ్ కట్టిచ్చారసలు. యెస్ మ్యామ్. కరెక్టే మ్యామ్. అది 2 స్కూల్సా? 2 స్కూల్స్, 3 స్కూల్స్ దగ్గర ఉంటాయి మేము. ఎక్కడైతే స్కూల్ ఉంటుందో అక్కడ ఒకటే క్లాస్‌లో 5 క్లాసెస్ చెప్తారు. ఒకటే రూమ్‌లో, చిన్న రూమ్‌లో. అయితే అన్న అక్కడెళ్ళి పిలిపించారు. ఎళ్లి చూసిస్తే అందరూ ఒకటే దాంట్లో ఉన్నారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అన్నట్టు ఒకటే రూమ్‌లో ఉన్నారన్నమాట. చిన్న ఇరుకు రూమ్ అది. అయితే అది చూసి అన్న ఏం చేసినాడంటే దాని పక్కకి ఎవరి క్లాస్ వాళ్ళకి సెపరేట్ కట్టించి ఒక క్యాంటీన్ పెట్టి వాళ్ళకి వాష్‌రూమ్స్ గాని అవన్నీ ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉంటాయో అలాగా సెట్ చేపించాం మేము. ఇంకో స్కూల్లో గూడా చేశారట కదా? యెస్ మ్యామ్. ఇంకోటి సాతంరాయ్ దగ్గర స్కూల్ ఉంటుంది. అది గవర్నమెంట్ స్కూల్ అది కూడా. అక్కడ మొత్తం పడిపోవడానికి రెడీ ఉంది స్కూల్ అది. అక్కడ మాకెళ్ళి చూయించాడు. మేము చెక్ చేస్తే మొత్తం కంప్లీట్ అంతా రెనోవేట్ చేసి బాత్రూమ్స్ గానీ అవన్నీ గానీ అంటే అవుటర్స్ లోపలికి వస్తుంటారు. చిన్న పిల్లలు కదా మేము. నైట్ టైంలో అవుటర్స్ లోపలికి వస్తుంటారు. లోపలికి రాకుండా గ్రిల్స్ పెట్టి లోపలంతా రెనోవేషన్, పెయింటింగ్ గానీ, డోర్స్ గానీ ఎవ్రీథింగ్ క్వాలిటీ కొత్తది ఇప్పించి మంచి సెట్ చేపించాము మేము. అవును. ఆయన సిద్దిరెడ్డి గారు ఫస్ట్ స్టార్టింగ్‌లో హాస్టల్‌లో ఉన్నారు అని చెప్తున్నారు చాలా మందితో నేను మాట్లాడినప్పుడు. యెస్ మ్యామ్. హాస్టల్‌లో ఎందుకున్నారు ఆయన? మేము హాస్టల్‌లో ఎందుకున్నారంటే అప్పుడున్న పరిస్థితి అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేక గవర్నమెంట్ హాస్టల్‌లో ఉన్నాడు. హ్మ్. అంటే అక్కడే ఉంటూ చదువుకుంటూ కొంచెం ముందుకొచ్చారు. కాకపోతే ఇంకా కొంచెం డౌన్ కాగానే ఏమన్నారంటే వాళ్ళ మదర్ వాళ్ళు కూరగాయల మార్కెట్‌లో ఉంటది. కూరగాయలు అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతది. వాళ్ళే వాళ్ళ అమ్మేవాళ్ళా? వాళ్ళు అమ్మేవాళ్ళు. వాళ్ళ మదర్‌కి సపోర్ట్‌గా మధ్యలో నుంచి స్కూల్ మానేసి తను అక్కడికొచ్చి వాళ్ళ మదర్‌కి సపోర్ట్ చేస్తూ అక్కడి నుంచి కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పడితే అక్కడి నుంచి కొంచెం బోర్‌వెల్‌లో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయినాడు అక్కడ. ఆహా! అక్కడ కొంచెం గ్రిప్ దొరికింది తనకి. హ్మ్. అక్కడి నుంచి కొంచెం డెవలప్ అవుతూ అక్కడి నుంచి వచ్చిన ఆ డబ్బు ఏదైతుందో కొంచెం రియల్ ఎస్టేట్‌లో కొంచెం మూవ్ అవుతున్న టైంలో రియల్ ఎస్టేట్‌లో పెట్టాడు మేము. హ్మ్. అక్కడ కొంచెం కలిసొచ్చింది. హ్మ్. అక్కడి నుంచి తనకొచ్చిన ఏదైతే ఇన్‌కమ్ ఉందో ఇక వెనక్కి తిరిగి వెనక్కి చూడలేదు తిరగకుండా అక్కడి నుంచి. ఆ ఇన్‌కమ్‌లో తను ఏమనుకున్నాడంటే ఆ ఇన్‌కమ్‌లో ఒక 50% పబ్లిక్ అంటే పేదవాళ్ళకి ఖర్చు పెడదామని తను అనుకున్నాడు మేము అది. ఓహ్! అలా అలా కొంచెం అదే డెవలప్. డెవలప్ అయినారు.